ఎప్పుడో జరిగిన విషయం ఇప్పుడు ఎందుకు గుర్తు పెట్టుకున్నవే? నేను ఎప్పుడూ మర్చిపోయిన నాయన ఆ విషయం. నాకు నలుగురు బిడ్డలు, నాలుగు దిక్కులు మెట్టెల సవ్వడిరా. ఈ వీరన్న బిడ్డలు నా ముద్దుల బిడ్డలు. అగో నాకంటే పొద్దుగానే లేచి మొక్కం తవ్వుతాండి కదా. అగో ఉన్నావా? ఏంటిదే? ఏంది ఏంటిదే? పాలే రచ్చి పాలు విండిండా? పాలేరెక్క నిన్న వేయండి, ఇప్పటిదాకా రాలేదు ఇంకా. అయ్యో మరి ఇప్పుడు ఎట్లా? ఎట్లా నాకు ఇస్తుందా పాలు? అది ఆగనే ఆగదు నాకు. ఏమన్నా వెళ్తావు, పిలిచి విండిపిస్తావు. మా తొందర విండిపి ఛాయ పెట్టుకుందాం. వెళ్ళిస్తాను, మొంగాడుకొని ఫోన్ చేస్తాను. ఎవరన్నా అత్తాడు, మర్చిపోయింటాడు. విండిపి పోతుందరగా. ఏడ లేడు కదా ఇన్ని పొద్దుగాలని ఎటు వేయండు? ఊరంతా తిరిగిన నా మొగడు ఏడలేదు కదా. ఎటు వేయండు? ఇంటికన్నా పోతా, ఇక ఏనన్నా పోని. బయటికి పోతున్నా అని చెప్పవా? నీకోసం నేను ఊరంతా తిరిగి రావడి. అగో ఈ కథ మంచిగా ఉన్నది. చెంబట్టుకొని పోతానని చెప్పేసి రోజు నీకు పొద్దుగాలనే చెప్పిపోతానా? ఎవరు తిరగమన్నారు ఊరంతా? ఇంట్లో కనబడతలేవని పోయి చూసి వచ్చిన. అయితే ఊరంతా తిరిగేస్తావా? నేను చెంబట్టుకొని బయటికి పోతాయి. ముఖం తవ్వినావా? ముఖం దోమలే ఏం దోమలే, నీకోసమే కూడా పడితే ఇంకా ముఖం ఎప్పుడు తోమినా? ఇంతకేందో చెప్పు. నా కోసం ఊరంతా తిరిగిందట. మన ఊరు చెర్ల చేపలు పడుతుర్రట, పోయి తీసుకురా రాదు? చెర్ల చేపలు పడతారా? నీకెవరు చెప్పిర్రే? ఇంకా లచ్చన తాత చెప్పిండు. ఇక మనవరాల చెరువు కాడికి మనవన్ని తోలు చేపలు తీసుకొస్తాడని చెప్పిపోయిండు. అవునా? సరే తీసుకొస్తా. ఇగో రౌలే తీసుకురా, రౌలు లేకపోతే బొమ్మలు తీసుకురా, అంతేగాని ఇక వేరే చేపలు తీసుకురాకు. సరే రవ్వలు తీసుకొస్తా పట్టుకెళ్ళని. సరేనా? సరే చెప్పరావో, మళ్ళీ అయిపోతాయి. సరే. అబ్బా చెర్ల చేపలు తినక ఎన్ని రోజులు అవుతుందో. మంచిగా పులుసు పెట్టి అండితే 2 రోజులు తినచ్చు. సరుపా
ఓ స్వరూప ఊడ్చుడు అయితలే అని ఇంకా ఏంటిదండి? ఏంటిదండి? బాత్రూమ్ లో షాంపూ అయిపోయింది, పోయి తీసుకురాపో తలస్నానం చెప్పి. ఏంటిది? నేను చెప్పి అలా తలస్నానం? మరి లేకపోతే ఏంది, నీకు సవితిని గిట్ట ఏమన్నా అయింది? నడు తేపో చెప్పనా. అద్దండి, నేనే చెప్పిస్తా. నడు మరి కారాటాలు ఆడుతుంది, కారాటాలు చెప్పరు. ఏంది నాకు ఇస్తాను? నడు తలస్నానం ఎవడు చెప్పిస్తాడు? ఇక ఓ మనిషి లే, బారెడు పొద్దుపోయింది, ఇంకెప్పుడు లేస్తావు? అరే ఓ మనిషి లే. ఏందే ఎండాకాలం అని మంచిగా బయట వచ్చి చల్లగా అన్నావు, లేవబుద్ధి అయితే లేదా నీకు? ఏ కాసేపు పండుకుంటావు? ఆ మాట అనడానికి ఏమనిపిస్తలేదా? రాత్రానంగా పోతానో, ఎప్పుడు అత్తానో, తింటానో, పంటానో, ఇక ఇదే నాని పని. ఇప్పుడు ఏం చేసుడు? అగో నల్ల నీళ్ళు వస్తానే, పోయి పట్టుకో. ఇగో కొంచెం బండాక పట్టుకుంటా. అరే నీకోసం కొద్దిసేపటి దాకా ఉంటదలే, పని చేస్తారులే. మనకి ఏదో పని లేదా అని మంచిగా నిద్ర చెప్తావు. అలాగా నీ సంగతి ఇట్లా కాదు, నువ్వు ఇట్లా ఎందుకు తింటావు? చీపురు కట్టేది కొడతా కొంపేసి. లేదు, మొగడు కూడా తారేవాళ్ళన్నా తప్పు. మొగడు కాబట్టే కొడతాను, వేరేటోన్న అయితే ఎందుకు కొడతా? నేను అడుగుకుంటాడా? మరే బాబాయ్ దండం పెడతా. దొరుకుతావా? దొరకవా? దొరకవా? దొరక ఇట్రా పండుకో. సరే పండుకో, నేను ఏమన్నా పండుకో. మరి చీపురు వారి పండుకుంటా. చీపుతో నీకే పని, పండు. కొడుతుంది. అయ్యో అయ్యో ఎవరొచ్చి కాపాడతారు నిన్ను? సిగ్గు అనిపించలేదా మాట అనడానికి? గట్ల కాదే, కొంచెం సేపే పడుకునేది. లేకపోతే టైం ఎంత అవుతుంది? ఆగో ఎండ ఎండ కూడా వచ్చింది. కొడుకు దండం పెడతా. నేను చెప్పాడు ఇంట ఇలా విడిచిపెట్టు. ఇంటావు కదా? ఇంటా. అమ్మ ఊరికి మోసొస్తాంది. నాకేమన్నా వస్తాంది, నా కూడా మోసేస్తాంది. అమ్మా పోగడా పంపు పాప, నీళ్ళు వస్తాను పడిపో. పట్టి అగో అక్కడ ఆ పని కూడా అయిపోయినాడు. నేను బట్ట బట్ట అమ్మో నెల మొక్క పడా. ఇప్పుడే కదా పడతాను, మళ్ళీ ఉరుకుతాన్నావు. నీ తిరుగుడు గంగల పోను పో, మళ్ళా తిరగడానికే పోతున్నావు కదా. ఇవాళ ఇంటికి వచ్చినాక నీకు నీళ్లు కూడా ఇయ్యా. ఆశ దోశ అప్పడం వాడ, నేను నీకెట్లా దొరుకుతానే? దొంగతనంగా వచ్చి దొబ్బి తింటాగు. అమ్మా అవి ఎండలనే వండాలి. పో బిడ్డ పో, తల పెట్టుకొని వంట. నేను నాకు నలుగురు బిడ్డలు, నాలుగు దిక్కులు మెట్టెల సవ్వడిరా. నాకు గోరు ముద్దలెట్టి నిద్రవచ్చేరు రాఘవ నా తల్లులు, నా బంగారు తల్లు. ఈ తండ్రిని కడసారి చూసిపోయే నా ముద్దుల బిడ్డలు, హీరన్న బిడ్డలు, హీరన్న బిడ్డలు, హీరన్న బిడ్డలు.
లక్ష్మి లక్ష్మి మామ నువ్వా రాయ లోపల కూర్చుండు. అద్దె లక్ష్మి, ఏంది మామ గిట్ల వచ్చినావు? చిన్న పని ఉంది లక్ష్మి. కొడుకుడు పోయిండు. పొలం కాడికి పోయిండు మామ. పోయేటప్పుడే మా చిన్నాయనకు అన్నం పెట్టి రా అన్నాడు. నేనే నీకు అన్నం తీసుకొని వద్దాం అనుకుంటానా, ఈ లోపే నువ్వు వచ్చినావు మామ. అద్దె లక్ష్మి, నాకు బుక్క కూడా గొంతులోకి జారదలేదమ్మా. నేను ఎక్కువ కాలం బతుకనమ్మా. అయ్యో ఏంది మామ గట్ల మాట్లాడతాను? ఏం లేదమ్మా, నా పెద్ద బిడ్డకు ఒకసారి ఫోన్ చేయ లక్ష్మి. నా పెద్ద బిడ్డతో మాట్లాడాలి. సరే మామ, ఇప్పుడే ఫోన్ పట్టుకొత్తా. ఇగో మామ రింగ్ అయితా. అగ్గో అత్తమ్మ ఫోన్ ఎత్తానేంది? అమ్మా ఫోన్ వస్తుంది. అమ్మా ఏంది బిడ్డ? అత్తమ్మ ఫోన్ ఎత్తాంది. అత్తమ్మ ఫోన్ చేస్తాందా? హలో హలో నాయనా, బిడ్డ. ఎట్లున్నవే నాయనా? ఎట్టున్నా బిడ్డ, గట్లే ఉందా బిడ్డ? నేను చూడాలనిపిస్తాను బిడ్డ. నువ్వు ఒకసారి ఇంటికి రమ్మా, నీతో మాట్లాడాలి. అత్త నాయనా, అల్లుడు పని మీద బయటకు వేయండి, వచ్చినాక చెప్పి తోలుకొని అత్త. సరే బిడ్డ, రాంగును తీసుకొని రమ్మా. సరే నాయనా అత్త. లక్ష్మి, నా బిడ్డ వస్తాట. సరే మామ, ఎట్లా ఇక్కడ దాకా వచ్చినావు కదా, ఇక్కడంత బోధింటురా. వద్దు లక్ష్మి, నా బిడ్డ మాటినంగానే నా కడుపు నిండిపోయింది. వద్దు బిడ్డ, వద్దు. సరూపా, ఓ సరూపా, ఏంటిదండి? ఆనే సరూపా, నా జేబులో 1000 రూపాయలు ఉండే, నువ్వు ఇట్లా తీసినావే? నేనే తీసిన. ఎందుకు తీసినావే? గరమక్క మిరపకాయ పైసలు అడిగితే నేనే ఇచ్చిన అమ్మకు. నన్ను అడగంది, నిన్ను ఎవడు ముట్టుమన్నాడు? నాకు ఇప్పుడు అవసరం ఉండే. ఆమెకు 2 రోజులైనాక ఇవ్వబోతువా? ఏందే నేలకు ముఖం వేసినావు? నా జేబులో పైసలు ముట్టద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు? మీ నాయనకు అట్లేనా పెంచింది? ఇదేనా పద్ధతి? మా నాయన నన్ను మంచిగా పెంచిండు, అయినిల్లా మా నాయన చూడడానికి వస్తుంది. ఆమె మిరపకాయ పైసల కోసం వారం రోజులైతుంది మన ఇంటి చుట్టూ తిరగబట్టి. నేనే కదా తీసిచ్చింది, ఇలా తప్పే ఉన్నది. ఏమో దొంగతనంగా తీసినట్టు మాట్లాడుతున్నావు. రేషన్ ఖర్చులు కాదు, మా నాయనను ఒక్క మాట అన్నా కూడా ఊరుకొని చెప్తానా. మా నాయన మాకు జన్మనిచ్చిన దేవుడు. మా నాయన ఒక్కడింటి కదా ఎట్లుంటుందో ఏమో. నాయన ఎట్లున్నవే? ఈ బిడ్డ యాది కత్తలేదా నీకు? నువ్వు యాది కత్తనవే నాయన. నాకు ఒక్క నువ్వు ఎట్లుంటానవే? భవానీ, ఏం చేస్తానో లోపల? ఇంత అన్నం వేసుకురా, ఆకలి అవుతాను. సరే తెత్తన్నా. నువ్వు తిన్నావా? తినలేదు, నువ్వు తిను. నేను పందిరినాక తింటా. సరే. ఏంది, ఎందుకంత ఆలోచిస్తాను? ఏమైంది? నీకు పల్లెంలో అన్నం పెడతా అంటే మా నాయన యాదకొచ్చిండు. అక్కడ ఒక్కోడు ఎట్లున్నాడో ఏమో. సమయానికి అన్నం తింటుండో లేదో. మా నాయన మిక్కి పానం కొట్టుకుంటుంది.
నువ్వేం బాధపడకు, మీ నాయన మంచిగా ఉంటాడు. సరేనా? అన్నం తిను. సరే, నువ్వు కూడా తినిపో వేసుకొని. తింటా, నువ్వు తిను, నేను మంచిగా తీసుకొస్తా. సరే. డాడీ ఎటు పోయిండే ఇంకా అత్తలేడు. ఏమో అమ్మ. తాత ఫోన్ చేసి ఎట్లున్నాడో ఏమో. డాడీ రాగానే పోవాలి తొందరగా. పొద్దుననంగా వేయండు, ఇంతవరకు అత్తలేడు. అగో అమ్మ, డాడీ వస్తుండే. అగో వచ్చినావా? పొద్దుననంగా వేయనావు, అటే వేయనావు. ఏందే ఊర్లో పోతే నాకు పనులు ఉండయా? ఏంటో చెప్పు. మా నాయన ఫోన్ చేసిండు. నేను ఆయన ఫోన్ చేసిండా? అవును, ఫోన్ చేసిండు. మనకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయింది, ఒక్కసారైనా ఫోన్ చేసిండా? ఇప్పుడు ఫోన్ చేసిండా? ఏందట, మంచిగున్నాడా మరి? ఏమో, మనల్ని ఒకసారి రమ్మంటాండు. నన్ను చూడబుద్ధి అవుతుందట. నిన్ను చూడాలన్నాడంటే ఏదో బాధల్నే ఉన్నాడు. ఏమో, నాకు భయం అవుతుంది. భయం ఎందుకే? మనం లేవా? పోదాంపా మీ నాన్నింటికి. సరేనండి, మరి మీరు ఇక్కడనే ఉండుర్రి, నేను పోయి బట్టలు సర్దుకత్తా. చదువుకో. ఇగో సెల్ తీసుకో. ఆ సెల్ ఛార్జింగ్ పెట్టి ఉందా చూడు. ఇగో ఈ బ్యాగ్ పట్టుకొని తాళం వేస్తా. పోదాం పరా, చెప్పులు వేసుకో. నీ అవ్వ, నా పిల్లం 100 రోజుల పనిపోయి ఇంత టైం అయినా ఇంకా అత్తలేదు. 1200 రావాలి, ఒక్కడైతే అయినా అత్తలేదు. నీ అవ్వ, పోయినాక ఫోటో దిగుడాట, వచ్చేటప్పుడు ఫోటో దిగాలన్నట. వీళ్ళు చేసే గంటన్నర పనికి. అగో అత్తది కదా, నా పిల్లం పొట్టిదైనా గట్టిదే, బాగా పని చేస్తుంది. మా మామ పెళ్లి చూపులనే అన్నాడు, నా బిడ్డ మస్తు పని చేస్తుంది అని. అన్నట్టే గట్టిగా పని చేస్తుంది ఇది. ఏంది ఏమో దిష్టి బొమ్మ లెక్క గల్మలే కూర్చొని ఉన్నావు? నీకోసమే చూస్తాననే. ఏంది నా కోసమా? నా కోసం ఎందుకు చూస్తావు? ఎందుకో నీకు తెలియదా? ఓ మూర్దొక్కడా, నన్ను చూసి సిగ్గుపడతానవేంది? నీ పారాన్ని కొంచెం తప్పుదా, కొత్తగా కనబడతానా నేనేమన్నా? సరే గాని అన్నం తిన్నావా? తినలేదు. ఏంది తినలేదా? ఇగో నువ్వు అత్తే ఇద్దరంగా తిందామని ఆగిన. అబ్బా, నువ్వు నా కోసం ఆగినవా? మరి? నిజం చెప్పు, తినలేదా? నిజమే, నీ మీద ఒట్టే. ఏవుకో, నా మీద ఒట్టేసినావు గాని. అరే ఒట్టేసానమ్మా. నీ మీద నాకు నమ్మకం లేదు గాని సరేపా, తినేవు. అయ్యో పిల్ల, నాయనా బిడ్డ వచ్చినావా? మంచి నాయన, నువ్వు మంచిగా ఉన్నావా?
అక్క ఎప్పుడొచ్చిల్లు? ఇప్పుడే వచ్చినావు వదినే. మంచిగున్నారు అందరూ? అందరం మంచిగా ఉన్నాం. మామ పొద్దున్నే మా ఇంటికి వచ్చిండు. ఫోన్ చేయమని అంటే ఫోన్ చేసిన అక్క మీకు. అసలు ఎందుకో 4 రోజుల కాంచి అసలు మంచిగా ఉంటలేడు, అన్నం కూడా తినట్లేడు. ఏంది నాయన, ఏమైంది నీకు? చూడబుద్ధి అవుతుంది అనగానే నా మనసు అంతా ఇట్లో అనిపించింది. అల్లుడిని తొందరగా రమ్మని సర్దుకొని వచ్చిన నాయన. ఏమైంది నీకు? బిడ్డ ఏంది మామ, అక్క అడుగుతాంది కదా, ఏందో చెప్పొచ్చు కదా. బిడ్డ నీకు 13 ఏళ్ళప్పుడు బడికి పోకుండా నువ్వు అమ్మతో పనికి పోతే నీకు కర్ర తీసుకొని కొట్టిన బిడ్డ. నేను నీతో మాట్లాడినా నువ్వు నాతో చాలా రోజులు మాట్లాడలేదు బిడ్డ. ఆ బాధ నాకు ఇంకా గుండెల్లో ఉంది బిడ్డ. నన్ను క్షమించు బిడ్డ, నన్ను క్షమించు బిడ్డ. ఎప్పుడో జరిగిన విషయం ఇప్పుడు ఎందుకు గుర్తు పెట్టుకున్నవే? నేను ఎప్పుడూ మర్చిపోయిన నాయన ఆ విషయం. లేదు బిడ్డ, నన్ను క్షమించు బిడ్డ. లేదు బిడ్డ, నన్ను క్షమించు బిడ్డ. నన్ను క్షమించు బిడ్డ. నాయన, నేను నీ కడుపులో ఉట్టడమే నా అదృష్టమే. నేను అవన్నీ ఎప్పుడో మర్చిపోయింది. నువ్వు ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకు. నేను నిన్ను క్షమించుడేందే. లక్ష్మి, చూసావా నా బిడ్డ, నా పెద్ద బిడ్డ ఏమంటుంది? నా కడుపులో పుట్టడమే గొప్ప అదృష్టం అంటుంది. నా బంగారు తల్లి, నువ్వు పుట్టడమే నా అదృష్టం అమ్మా.